పర్యావరణాన్ని కాపాడేందుకు పాఠశాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి సూచించారు. శనివారం ఆకివీడు ఇండియన్ డిజిటల్ స్కూల్లో జరిగిన గ్రీన్ డే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ స్కూల్స్ చైర్మన్ జీవి ప్రసాద్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. పెట్టారా? అవి ఏ కలర్ లో ఉన్నాయి? And this is a bottle girl. This is bottle girl. మీ మమ్మీ మీ కర్రీ ప్రిపేర్ చేస్తారా ఎవ్రీడే? ఎవ్రీడే చేస్తారా? నో ఎవ్రీడే చేస్తారా? అసలు మీరు తింటారా? You don't like that కదా? So this is a bottle girl. Which color? Which color? Which color? Very good. What is his vegetable name? This girl. And what is this color? Green color. This color? Green color. Go on. What is this color? One go. Okay? With your snacks. No eat junk food. Okay? Brinjal. Brinjal. Brinjal which color? Brinjal which color? Which color? Which color? Green color. This is a vegetable. This is a vegetable. This is a vegetable. Snake girl. This one? Snake girl. This is a vegetable. Vegetable. And what is this color? Very good. Yes. Very good. Nice performance. And this one? Chili. Green chili. What is this? Green chili. What is this? Green chili. Curry leaves. Curry leaves. Curry leaves. Curry leaves. You all are like very much. కదా? Every day మమ్మని ఏం చెప్తారు ఇంట్లో? మాకు లేడీస్ ఫింగర్ ఫ్రైయే కావాలని అడుగుతారా మమ్మని? ఏమంటారు? కదా? మీ అందరికి ఇష్టమైన వెజిటేబుల్? Which color? Which color? Which color? Green color. Very good. Okay, all of you say claps. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో ఇండియన్ డిజిటల్ స్కూల్ 2 years అయింది. ప్రిన్సిపాల్స్ అయినా టీచర్స్ కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అలాగే జీవి ప్రసాద్ గారు ఇక్కడ ఒకే బ్రాంచ్ కాదు, గణపవరం అలాగే ఉండి అత్తిల్లో కూడా చాలా బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. చిన్న స్కూల్ గా ప్రారంభమైన ఆయన జీవితంలో చిన్నగా స్కూల్ గా పెట్టారు. అది అంచెంచెలుగా ఎదిగి ఎన్నో స్కూల్స్ ప్రారంభించారు. అలాగే మన ఆకివీడులో కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని చాలా కేర్ గా చూస్తున్నారు ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా. ఎందుకంటే చిన్న పిల్లలు ప్రీ కేజీ నుంచి కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని భోజనం పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా. ఇంకోటి ఏంటంటే ప్రొద్దుట వాళ్ళకి యోగా, అది ఒక ఫోటో తీసి పేరెంట్స్ పెట్టడం, మళ్ళీ స్నాక్స్ టైమ్ లో ఫోటో తీసి పెట్టడం, అలాగే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత ఫోటో, అలా ప్రతిదీ కూడా పేరెంట్స్ కి వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్, ప్రతి అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఫీజు తీసుకునే వరకే, కానీ వాళ్ళకి చదువు ఒకటే ముఖ్యం కాదు. పిల్లలకి ఆటపాటల్లోని ప్రతి దాంట్లో కూడా నైపుణ్యం ఉండాలని నా ఆలోచన. ఈ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు స్పెషల్ డే ఏంటి? గ్రీన్ డే. పచ్చదనం. మన పరిసరాలు పచ్చగా ఉంటేనే మనం ఇక్కడ బ్రతుకుతున్నదంతా కాలుష్యంతో నిండుతుంది. ఎక్కడ చూసినా వాహనాలు, ప్రతి చోట కూడా చిన్న ఇరుకిరికి ఇళ్ళు. అది ఇంతకు ముందు అయితే పల్లెల్లో పచ్చదనంతో ఉండేది. ఇక్కడ సిటీల్లోని పచ్చదనం పోయి మొత్తం కాలుష్యంతో పెంపొందించింది. కాబట్టి గ్రీన్ డే అన్నది ప్రతి చోట కూడా
పచ్చదనాన్ని ఏర్పాటు చేసుకునేది. గ్రీన్ డే అని పిల్లలకి చెప్పడం కూడా బాగుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు గ్రీన్ డే ఏంటండి. పచ్చదనాన్ని పిల్లలందరూ కూడా చాలా వివిధ వేషాధారంలో వచ్చారు ఇక్కడికి. వాళ్ళ పేరెంట్స్ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏంటి, చైర్మన్ గారు ఏంటి, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా వాళ్ళని నైపుణ్యంతో తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఇలాంటి ఈ బ్రాంచెస్ ఇంకా పెద్దగా అవ్వాలని ఆక్వీడ్లో ఇంకా పెద్ద స్కూల్ ఏర్పాటు చేసి అలాగే స్కూల్ నుంచి కాలేజీ స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ గ్రీన్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ డే అనేది ఎందుకు చేస్తామంటే ప్రకృతి వరప్రసాదం. ప్రకృతి మనకి ఇచ్చిన వరం. ఆ ప్రకృతిని మనము చేజేతులా చాలా మంది నాశనం చేసుకుంటున్నాము. అభివృద్ధి పేరుతో చెట్లను నరకడం, పొల్యూషన్ పేరుతో మొత్తం అంతా వ్యవస్థను పాడు చేసుకోవడం. మనం హెల్దీగా ఉండాల్సిన పర్సన్స్ అన్హెల్దీగా అవడానికి కారణం మన ప్రకృతిని డెవలప్ చేసుకోవడం వల్ల. ఇది చిన్నపిల్లల నాటి నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ఉద్దేశంతోనే ఈ గ్రీన్ డే ఏర్పాటు చేయడం జరిగింది. వెజిటేబుల్స్ యొక్క ఇంపార్టెన్స్, ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రతి పిల్లవాడికి తెలియాలని ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో మా పాఠశాల సిబ్బంది ప్రతి ఒక్కరు ఎంతో హార్డ్ వర్క్ చేసి చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆకివీడి పరిసర ప్రాంతాల్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మా స్కూల్ తరపున చాలా అద్భుతంగా ఇస్తామని, ప్రతి పిల్లవాడికి క్రమశిక్షణ, ఎథిక్స్, వాల్యూస్ మేము ఖచ్చితంగా నేర్పిస్తామని. భీమవరం హౌస్